తమిళంలో ఇళయ దళపతి విజయ్కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. ఆయన సినిమా రిలీజ్ అవుతుందంటే చాలు వారం రోజుల ముందు నుంచే థియేటర్స్ దగ్గర అభిమానుల హంగామా స్టార్ట్ అవుతుంది. అలాగే ఆయన చిటికేస్తే కొన్ని లక్షల మంది అభిమానులు ఆయన ఏం చెప్తే అది చేయడానికి రెడీగా ఉంటారు. అలాంటి విజయ్కి తాజాగా జరిగిన ఒక అవమానం ఇండియా మొత్తాన్ని షాక్కి గురిచేస్తుంది. ఇటీవల ప్రముఖ నటుడు దేశీయ మురుప్పోకు ద్రావిడ కగజం డిఎండికే పార్టీ అధ్యక్షుడు విజయకాంత్ అనారోగ్య కారణాలతో మరణించారు. ఈ మేరకు విజయకాంత్ పార్థివ దేహాన్ని చూడడానికి విజయ్ వెళ్లాడు. విజయకాంత్ భౌతిక దేహానికి నివాళులర్పిస్తున్న సమయంలో విజయ్ మీదకి గుర్తు తెలియని వ్యక్తి చెప్పు విసిరాడు. ఆ చెప్పు విజయ్ మెడకి తగిలి కింద పడింది. దాంతో ఒక్కసారిగా అక్కడ గందరగోళ వాతావరణం ఏర్పడింది. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. విజయ్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నాడన్న వార్తల నేపథ్యంలో విజయ్కి జరిగిన అవమానం తమిళ రాష్ట్రాన్ని ఒక కుదుపు కుదుపుతోంది. విజయ్కి విజయకాంత్ చాలా కావలసిన వ్యక్తి. ఎందుకంటే విజయ్ నటించిన మొదటి చిత్రం ఫ్లాప్ అవడంతో విజయ్ రెండవ చిత్రమైన సింధూరపండి మూవీలో విజయకాంత్ ఒక ముఖ్యమైన పాత్ర పోషించి ఆ సినిమా ఘన విజయం సాధించడంలో ప్రముఖ పాత్ర పోషించాడు. అలాగే సింధూరపండి సినిమాతోనే విజయ్ హీరోగా నిలదొక్కున్నాడు. ఖచ్చితంగా అజిత్ అభిమాని ఇలా చేశాడని కాలీవుడ్ ఇండస్ట్రీ టాక్. విజయ్ వచ్చిన సందర్భం ఏంటో కూడా చూడకుండా ఇలా చెప్పులు విసరడం ఏంటని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫ్యాన్ వార్ ఏమైనా ఉంటే తర్వాత చూసుకోండి, అయినా హీరోలు బానే ఉంటారు. ఇలాంటి పనులు చేయడం వల్ల ఫ్యాన్సే పోలీసులకు చిక్కుతున్నారని నెటిజన్లు మండిపడుతున్నారు.